అది మూసేశారు. మనం అడిగేది ఏంటి? సైడ్ ఇవ్వమంటారు సార్. అంటే వాటర్ సైకిల్లో వస్తారు. దగ్గర మరి ట్రైన్తో పెట్టించారు ఇది ఇక్కడ ఓట్లు దగ్గర పెట్టించారు. సత్యం గారు ఎవరండి చేసింది ఇది ఈ పని? వ్యాపారస్తులు కావాలా జరిగింది. అది కాదు సార్. ఈ గారు ఆ రోడ్డు అంటే ఇప్పుడు డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు. వ్యాపారాలు అంతంతగా ఉన్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మెటీరియల్ ముందే వేసేసారు. ఈ రోజు దాకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు. ఈ రోజు స్టార్ట్ అయిందండి ఏదో ముగ్గురు. మెయిన్ హబ్ సార్. కనీసం ఒక రోజు చాలా నష్టాల్లో ఉన్నారు ఈ ప్రాంతం. మీరైనా డెవలప్మెంట్ చేస్తున్నారు, సహకరిస్తున్నారు. మనం కూడా ఎలా చేసుకోవాలంటే ఒక లేన్ వదిలి ఒక లేన్ ఇలా చేసి మొత్తం దిగ్బంధనం చేసేసి అంత ఏరియా ఇలా ఇన్స్పెక్టర్ చెప్పాను. ఇన్స్పెక్టర్ క్లోజ్ చేశారు ఇక్కడ. ఓకే ఈ రోడ్డు అక్కడివరకనే ఆయన చేస్తారు. ఇప్పుడు మనకి మెయిన్ ఏంటన్నా మనకు కావాల్సింది ఏంటి? ఈ రోడ్డు వరకు ఈ వర్క్ లేదు కదా సార్. ఇప్పుడు ఎందుకు మూసేస్తారు? ఈ రోడ్ సార్ ఇప్పుడు బైక్ వెళ్ళడానికి అంటే ఈ రేడియస్ స్ట్రెచ్ లో వదిలేసుకొని దారి ఇచ్చాడు సార్. నష్టం చేసుకుంటాం. ఈ ముక్క వరకు లాస్ట్ లో పెట్టుకుందాం సార్, ఇబ్బంది లేకుండా వ్యాపారస్తులకి. అది అలా సర్కిల్ కింద చేయించండి సార్. అలాగా రెండు ప్రాక్టీస్ చేయండి సార్. ఈ రోడ్ అయ్యాక ఈ రోడ్ వదలాలి, ఈ సర్కిల్ ఎలా వదలాలి మనం. ఈ రోడ్ అయిపోయింది అనుకోండి, ఇది బ్లాక్ చేయండి. ఆ రోడ్ నుంచి దారి ఇవ్వండి. అంతా అయిన తర్వాత ఇది ఓపెన్ చేయండి, మూయండి. మాకు ఇబ్బంది ఉంటుంది. బళ్ళు ఏమన్నాయంటే 4 రావు, 2-3 బళ్ళు వస్తాయి. అలాగే అది కూడా రెగ్యులేటర్ ఒకసారి చేయకూడదు సార్. ఒకసారి చేస్తారు, అందుకే క్లోజ్ అయిపోయింది. యాక్చువల్గా ఏ డబుల్ రోడ్ అయినా సరే ఒకటి చేస్తారు, ఒకటి ఆఫ్ చేస్తారు. కంప్లీట్గా క్లోజ్ చేస్తారండి. చూడండి రన్నింగ్ లో ఉంది కదా సార్. 2 రోజులు పడుతుంది. ఇది అలాగే సార్.
ఇది మార్చ్ మొదలుపెట్టి 6 రోజులు అలా పని చేయాలి. సపోర్ట్లో ఉన్నారు సార్. ఒక్కసారి ఇది మార్చ్ అండి. ఎప్పటికి అవుతుంది అనుకుంటున్నారు సార్ మీరు? ఏప్రిల్ 10కి అవుతుంది అంటే ఈ రోజున 19. అది ఇప్పుడు ఈ వర్క్కి మనకి ఏం ఇబ్బంది కలుగుతుందన్న మినిమం 15-20 మంది కాంట్రాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు సార్? సార్ ఏ సార్ కాంట్రాక్టర్ గారు ఏమైనా ఉన్నారా? ఇదేమ్మా కాంట్రాక్ట్ ఎక్కడ ఎవరు? రాజమండ్రి. రాజమండ్రి అంటే నీకు తెలుసు కదా ఈ ప్రాంతంలో ఉన్న సమస్య తెలిసినప్పుడు ఇలా చేస్తే ఇది అవుతా. ఇద్దరు ముగ్గురే చేస్తాం. ఏం చూస్తున్నాం కదా ఇద్దరు 5 అనుకుంటున్నాం. మొక్క వచ్చిందంటే ఇంకో 2 నెలలు పడుతుందా? ఒక 2 వేసేది కాదు టైం అంటే ఎప్పుడు కష్టమే కదా. చేస్తాను ఉగాదికి ఇది స్టోన్ వర్క్ కాదండి ఏప్రిల్ 10 ఉగాది 10కి అవుతా. ఈ స్టోన్ వర్క్ అయితే అయిపోతుంది. అవును రోడ్డు కూడా నీదేనా? సార్ రోజు కంకర పోయించారు దేని పోయించారు సార్ ఇలా చూడమ్మా ఒక సైడ్ చేసుకో, ఈ సైడ్ వదిలేస్తారు. సార్ కూడా అడిగాం ఆ మూలన బైకులు రావడానికి ఇబ్బంది లేకుండా ఓపెన్ అవుతుంది. ఈ స్ట్రెచ్ నువ్వు ఇది ఓపెన్ చేస్తారు. అది ఆల్రెడీ బైక్ ఓపెన్ లేదు తప్ప మూసేద్దాం సార్. మీరు అంటున్నారు కానీ ఎప్పుడు మూసే ఉంటుందండి అది. ఉన్నప్పుడే సార్ బ్యారికేడ్ చేయమన్నారు. అది ఓపెన్ చేయాలి. అదిగోండి అయితే ఉన్నప్పుడు చెప్పొచ్చు అర్థం కాదు. అలాగే అందరిని వరకలు చేయకూడదు. అందరికి ఇబ్బంది కదా. మీరు తదుపరి అంశంగా మీరు కూర్చుంది కానీ కమిటీ ఇక్కడ మా దగ్గర వద్దు. అది ఓపెన్ చేయండి అమ్మా. ఈ క్రాస్ మీకు ఈ యొక్క డిజైన్ కి ఏ విధమైన ఇబ్బంది లేకుండా బైకులు 2 వచ్చినా ఇబ్బంది లేకుండా ఓపెన్ చేయండి. 10th కి నువ్వు అవుతుందని మాట ఇచ్చావు. 10th కి అవ్వకపోతే 11th నేను ఇక్కడ కూర్చుంటాను పనిలో. ఓపెన్ చేస్తాం, గేట్లన్నీ ఓపెన్ చేస్తాం. ఎందుకంటే రాజమండ్రిలో డెవలప్మెంట్ కోరుకుంటున్నాం, మేము సహకరిస్తున్నాం. కానీ వీళ్ళందరూ సర్వనాశనం అయిపోతారు. మార్చి బ్యాలెన్స్ షీట్లు చూసుకుంటే ఒక్కొక్కరికి షాకులు వచ్చేస్తాయి. ఈ షాకులు అంటే తట్టుకోలేరు. నువ్వు 10th కి అవ్వాలి. 10th కి అవ్వకపోతే నేను కూర్చుంటాను. నేను కూర్చుంటే నాతో పాటు ఎవరు వస్తారో మీకు తెలుసు, ఇబ్బంది పడతారు. మీరు బాగుండాలనే మీరు 10th దాకా అడుగుతున్నాను పదే 10th కి చేసేస్తావా? చేసుకోమని సార్ చెప్తున్నాను. ఇది క్లియర్ చేశాను. ఆన్లైన్ చెప్తే ఎందుకంటే ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా అక్కడ స్వాధీనంలో. మీరు ఆన్లైన్ చెప్తే అనుకుంటారు మీరు. మా తమ్ముళ్ళు ప్రెసిడెంట్ గారు ఉన్నారు కదా 1 అవర్ లో నాకు ఈ దారి ఇప్పుడు క్లియర్ చేయించండి. ఇక్కడ వర్క్ ఇబ్బంది లేకుండా బయలుదేరడానికి క్లియర్ చేయించండి. 1 అవర్ లో కానిచ్చండి కొంచెం. ఏదైనా ప్రాబ్లమ్స్ చెప్పండి. నాకు ఏ సమస్య వచ్చినా అది ఆయన ఆల్రెడీ చెప్పారండి. అంతే తప్ప మీరు అతను చిన్నగా ఇచ్చేమని ఇటు నుంచి ఒక బైక్ అటు నుంచి ఒక బైక్ ఇబ్బంది లేకుండా మరి తీసుకునేటట్లే. మీరిద్దరు మాట్లాడుకోండి ఒకసారి. అందరూ మళ్ళీ చాలా ఇష్టం బండిలో కానీ చాలు. మీరు వర్కింగ్ ఏం అడ్డు లేకుండా ఇలా కట్టించుకోండి. నాన్నగారు తీసుకురా. అది క్రాస్ పెట్టి జగన్ అనుకుంటారు కదా. నాకు ఏ సమస్య వచ్చినా వ్యాపారస్తులు 300 కుటుంబాలు అతని దగ్గరికి వెళ్తాం మేము. మీరు అతను అడగండి, అతను చెప్పినట్టు ఏ చేయండి. డౌట్ వచ్చినా సరే సత్యాన్ని సపోర్ట్ వల్ల ఇప్పుడు మేము ఆయన మాట మీదే ఉంటాం. మీరు సమస్య తీరడానికి 10 మంది మాట్లాడమ్మా. 10 మంది మాట్లాడిన ఒకటే చెప్తున్నాం. అంతమంది కన్ఫ్యూజ్ చేసేది. కమిటీ మాట్లాడతారు, డిస్కస్ చేసుకోండి. మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే కమిటీకి తెలియజేయండి. కావాలంటే మేము వాలంటీర్కి ఇక్కడ ఒకరిద్దరు పెడతాం షాపుల నుంచి గుమస్తాలని. నీకు అర్థమైందా? నీ వర్క్ ఇబ్బంది లేకుండా రొటేషన్ సిస్టమ్ కింద పెట్టుకుని ప్రతి షాప్ నుంచి మనిషిని పెట్టి ఇక్కడ తొక్కద్దురు అని చెప్పి నీకు వాలంటీర్లు ఇస్తాం. నీకు ఎవరైనా సహకరిస్తారా అన్న? వాలంటీర్ సిస్టమ్ కింద ప్రతి షాప్ నుంచి మనిషిని పెట్టి వాళ్ళ పనికి ఇబ్బంది లేకుండా చేయండి. నువ్వు మాత్రం 10th కి తవరాలి. ఏది కావాలన్నా సపోర్ట్ చేస్తామని చెప్పారు. సార్ ఇప్పుడు కొద్దిగా దూరం చేయించండి సార్. నాన్నగారు కూడా వచ్చేస్తారు. ఇటు నుంచి ఉన్న కొద్దిగా నీళ్ళు
దానివల్ల ఉపయోగం ఉండాలి కదా వ్యాపారస్తులకి. ఇప్పుడు ఏదో చేసేదానికి దానివల్ల ఉపయోగం ఉండాలి కదా. కోవాక్సిన్ బాగుంటుంది, కోవిషీల్డ్ నలిగిపోతున్నారు, నొప్పులు వచ్చేస్తున్నాయి పాపం, సఫర్ అయిపోయారు. 105 టెంపరేచర్. వ్యాక్సిన్కి ఏం రావట్లేదు, కోవాక్సిన్. కోవిషీల్డ్ నలిపేసింది మొత్తం, మమ్మీ డాడీ ఇద్దరిని చాలా ఇబ్బంది పెట్టేసింది. ఆయన దానివల్ల పాపం అంటే కోవిషీల్డ్ అంటే అదే వైరస్ ట్రైన్, బాడీలో ఎక్కడ వీక్గా ఉంటే అక్కడ కొట్టేస్తుంది. అన్ని పెయిన్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి పాపం, లెగలేకపోతున్నారు. నాయుడు 3 కదా. ఓకే అండి. ఇప్పుడు పెడదాం మీ ఆలోచన. ట్రాఫిక్ ఈ వర్క్లే అవ్వట్లేదు సార్, అంత గజిబిజిగా ఉంది. మనం ఈ వర్క్ అయిపోయిందో నాకు ఏం చేస్తారు, ఎందుకంటే చేయడం అనేది వాళ్ళకి కూడా ఇంపార్టెంట్, వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ఇది April 10th ఇక్కడ వర్క్లు అవుతున్నాయి సార్, అంత గజిబిజిగా ఉంది సార్. April 10th ఉగాది వర్క్ ఇక్కడ కంప్లీట్ క్లీన్ అయిన తర్వాత మనం జాగ్రత్తగా ఇక్కడ ఇబ్బంది లేదు సార్. ఉగాది తర్వాత వీళ్ళు నెమ్మది చేయిస్తారంటే వీళ్ళు కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఏంటంటే ఇంత క్లమ్జీగా ఉంది కదా, ఏ వైర్ వేస్తే ఏ వైర్ ఎవరు ఏ వర్క్ వచ్చి ఎప్పుడు తెంపేస్తారు తెలియదు పరిస్థితి. అదే 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 ఉగాది అయిన తర్వాత కొద్దిగా చేంజ్ చేస్తాను. అలా నేను చెప్తాను. ఉగాది తర్వాత నెమ్మదిగా చేయాలి. ఉగాది తర్వాత నెమ్మదిగా కెమెరాలు అప్పుడు ఇన్స్టాల్ చేస్తారు. ప్రెజర్ పెడితే పెట్టేస్తారండి. ఏం రామకృష్ణ మాట్లాడారా ఆదిమూల గారు? వ్యాపారం లేదు, ఎలాగా ఒక రోజు ఎలా చేయాలని
జీతాలు వాటర్ ఎంత ఉంది ఇప్పుడు తాగలుగుతున్నావా? ఆ రోజంతా కష్టపడుతున్నావా? రాత్రి ఏదో సరదాగా ఉంది అనుకుంటున్నావు, తాగలుగుతున్నావా? మన రోజు రామన్న రాజ్యం వస్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మీ అందరికి ఫ్రీ ఇచ్చేటట్టు మాట్లాడతాం. పార్టీ దేశం క్లీన్ అయిపోతుంది. ఎలా ఉందండి? ఇలా చెప్పారు. చెప్పాం కాంట్రాక్టర్కి అందాక దారి ట్రాఫిక్ మళ్లించమని చెప్పాం. చూడు డిపార్ట్మెంట్ ఇలాగే ఉంది సార్. ఈ చోట్ల ఊరంతా ఇలాగే ఉంది. అందరూ ఇలాగే బాధపడుతున్నారు. మేము అవగాహనతో మొదలు పెట్టాలి పనులు. మీరు చేస్తున్నారు కాదనా, అదొక అవగాహన ఉండాలి కదా. వ్యాపారస్తులకు ఇబ్బంది లేని పద్ధతిలో అవగాహనతో చేసుకోవాలి. ఆ చుట్టుపక్కల వ్యాపారస్తులతో మీటింగ్ పెట్టుకుని చేసుకోవాలి. మీరు మూడోపరం చేసుకోవాలి. వాళ్ళ వ్యాపారాలు ఏమైపోతాయండి? మీ కమిషనర్ కలిసాను, ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదండి, వ్యాపారస్తులు నాశనం అయిపోతారా అని అన్నారు. లేదు లేదండి అయిపోతారు. అంటే అన్నీ ఒకేసారి మొదలైతే మొత్తం రోడ్లన్నీ బంద్ చేశారు కదా. ఇది చెప్తా చూడండి, లేదు మీరు ఎక్కడ అవుతుంది మనకి. ఇది కాంట్రాక్టర్స్ చెప్పాం ఏప్రిల్ 10 రాకపోతే మాత్రం ఇక్కడ మీకు గుర్తులు పట్టాలి. అల్లబడతాం మనం అన్నామని కాదండి. వ్యాపారస్తులు బాగుంటేనే మనం బాగుంటాం. అది పన్నులు కడతారు, గారు కట్టలేదు. కట్టిన పన్నులతోటే కదా మన మీ జీతాలైనా మా జీతాలైనా. అందరూ పెద్ద మన అందరికీ వచ్చారు కదా. అందరూ వచ్చారు. ఏం చేయమంటే చెయ్యాలి మీరు. అదే మీరు ఏదైనా చేస్తున్నారు బాగట్లేదు. చేసేది ప్రాధాన్యతగా ఉండాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలి. మేమే ఒకసారి ఇలా వస్తున్నాం, మీ బంధు ఉంటుంది మళ్ళీ అలా తిరిగి వెళ్తున్నాం. మాకే రోడ్లు ఎట్టి పని చేస్తున్నా తెలియట్లేదు. అక్కడ ఒక అవగాహన పెట్టాలి. అవగాహన పెట్టి అవగాహన పనులు చేయాలి. లేకపోతే ఈ వర్తకులు అంట్లుగా ప్రిపేర్ అవ్వాలండి. రోడ్డు మీద అదెప్పటి ఇదెప్పటి అంటే నలిపోతారు సార్. రాజమహేంద్రవరంలో పనులు చేస్తున్నారు, సంతోషమే, చెయ్యాలనే కోరతాం. ఇది 14th ఫైనాన్స్లో డబ్బుతో చేస్తున్నామని చెప్పారు. గతంలో కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈ 14th ఫైనాన్స్ తోటి పనులు చేసేటప్పుడు అందరినీ పిలిచేవాడు. ఏ ఏ పనులు ఏ ఏరియాలో పనిచేయాలో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని అందరినీ పిలిచి ఒక అవగాహన మీటింగ్ పెట్టి ఈ విధంగా చేస్తాం, కొన్ని రోజులు మీరు కొంచెం భరించాలని మెంటల్గా ప్రిపేర్ చేసి పనులు చేసేవాడు. ఇక్కడ ఎవరికి ఏమీ తెలియట్లేదు. ఏ పక్కన ఎప్పుడు మోస్తారో ఏ పక్కన ఎప్పుడు తిరుగుతారో తెలియట్లేదు. మెటీరియల్ అంతా డంప్ చేస్తున్నారు. మేము ఇంజనీర్లు ఏమంటలే, కాకపోతే ఏంటంటే చేసే విధానంలో తేడా ఉందంటున్నాను. గతంలో మేము ఎన్నో 80-90 నుంచి మేము రాజకీయంగా ఉన్నాం. ఈ రాజమండ్రిలో ఒక రూపురేఖలతో మార్చాం. ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందో అన్నీ కూడా ప్రజలతో అవగాహన పెట్టి చేశాం. ఇక్కడ బ్యూటిఫికేషన్ అంటున్నారు. బ్యూటిఫికేషన్ సంతోషమే,
బ్యూటిఫికేషన్ చేసినప్పుడు ఇక్కడ వ్యాపారస్తులు కూడా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా లేదో కూడా చూడాలి తప్ప మా బ్యూటిఫికేషన్ మా షోకు అనుకుంటే మాత్రం ఇది సాగనివ్వండి. వ్యాపారస్తులకు ఇబ్బందులు కలిగితే మాత్రం ఊరుకునేది లేదు. వ్యాపారస్తుల పక్కన మేము ఉంటాం, మేము తెలియపరచడం కాకుండా ఇష్టారాజ్యంగా చేస్తానంటే ఎవరు వస్తారో చూస్తాం, మేము అడ్డుకుంటాం. ఎందుకంటే అది అంతా తగ్గుతుందమ్మా, బాగానే ఉంది. మీరు కూడా వ్యాక్సిన్ తీసుకోవాలి. పట్టణంలో ఒక గందరగోళమైన వాతావరణం. పట్టణం ఎటు వెళ్ళినా కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీగా అభివృద్ధి కార్యక్రమాలకి ఏనాడు కూడా వ్యతిరేకం కాదు, కానీ చేసేటప్పుడు ఒక పద్ధతిలో చేయాలి. ఒక వ్యాపార సంస్థల దగ్గర చేస్తున్నప్పుడు ఆ వ్యాపార సంస్థల దగ్గర ఉన్న కమిటీ ఏదైతే ఉన్నాయో వాళ్ళతో కూర్చొని చర్చించి వ్యాపార సంస్థలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏ విధంగా చేద్దామన్నది ఒక ప్రణాళికగా వెళ్ళాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆ వాతావరణం కనబడట్లేదు. దేవి చౌకే ఉదాహరణ. కరోనా వల్ల అంతంతగా వ్యాపారాలు ఉన్నాయని అంటుంటే అష్టదిగ్బంధనం చేసేసి వ్యాపారస్తుల దగ్గరికి ఎవరిని కూడా రానివ్వకుండా వర్తకుల్ని ప్రజలు ఎవరిని రానివ్వకపోతే వాళ్ళు షాపులు తెరిచి ఏం చేయాలి? పన్నులు ఎలా కడతారు, అద్దెలు ఎలా కడతారు, ఇంటిని ఎలా పోషించుకుంటారు? అధికారుల్ని రమ్మన్నాం, చర్చించాం. వాళ్ళు ఒక డెడ్ లైన్ ఇచ్చారు. కాంట్రాక్టర్ గారిని కూడా రమ్మన్నాం. ఇప్పుడు ప్రస్తుతం కాంట్రాక్టర్ ఒక సమస్యలు అంటే వర్ణాతీతం, వాళ్ళకి బిల్లులు రావట్లేదు, చాలా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ సెకండరీ. ఇప్పుడు సహకరించినప్పుడు ఏ టైంకి మీరు అవకొడతారని అడిగాం. ఏప్రిల్ 10కి అవకొడతారని చెప్పి ఆ లోపు ఇక్కడ ట్రాఫిక్ ఏ విధమైన ఆటంకాలు కానీ ఇక్కడ వర్తకులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా దారి ఇమ్మని కూడా అడిగాం. ఏప్రిల్ 10వ తారీఖు కానీ అవ్వని పక్షాన ఏప్రిల్ 11వ తారీఖున ఇప్పుడే చెప్పారు ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇక్కడ ఉన్న బ్యారికేడ్లు అన్నింటినీ తొలగించి మేము ఇక్కడ కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. అది ఏ వార్నింగో లేకపోతే ఇతర ఇంకో దారి కింద మీరు తీసుకోరు. ఆవేదన, వ్యాపారస్తుల బాధ మీకు తెలీదు. కరోనా కష్టకాలంలో కూడా ఇక్కడ షాపులన్నీ తెరిచారు. చాలా మంది కరోనా వచ్చింది, ప్రభుత్వానికి సహకరించారు. ఇలా చేసిన వాళ్ళ పట్ల మీరు ఇలా ప్రవర్తించడం సరైన విధానం కాదు. ఇప్పటికైనా సరే జరిగింది 10వ తారీఖుకి కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలని చెప్పి అధికారులకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సార్ మా స్వాతి కిచెన్స్ లో మంచి టీ తాగండి. మా సుధాకర్ గారు ఏరి ఆయనేమో మంచి రంగు వచ్చిస్తాడని చెప్పండి